హాయ్ అండి అందరికీ. ముందుగా అయితే ఇక్కడ నేను పెళ్లి బ్లౌజెస్ అయితే స్టార్ట్ చేశాను కదా. అయితే మీకు కొన్ని టిప్స్ చెప్తా, అంటే నేను ఫాలో అయ్యేవి ఎవరికన్నా యూస్ఫుల్ అయితేమోనని నా ఆలోచన. అంటే నేను ఇలా ఫాలో అవుతాను అనమాట. ఇప్పుడు మనకి పెళ్లి బ్లౌజెస్ కానీ మనం వచ్చినాయండి, ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మనకి టైం తక్కువ ఉంది, అప్పుడు నేనేం చేస్తాను అంటే అందులో ఫస్ట్ హెవీ బ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుంటానండి. ఇప్పుడు ఈ బ్లౌజే చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో, అలాగే సైడ్స్ హ్యాండ్స్కి చూసారా ఎంత హెవీ వర్క్. ఇదే మనం ఇప్పుడు మామూలుగా కస్టమైజేషన్ మనం వర్క్ చేపించాము అంటే ఆది బ్లౌజ్ తోటి ఇంత హెవీ వర్క్ సైడ్స్ రాదు, ఎక్కడ వరకు కుట్టుపడాలో అక్కడ వరకు సరిపోతుంది. ఇది ఇప్పుడు డైరెక్ట్ రాధా కలెక్షన్ తీసుకున్నారు కదా, ఇది అన్ని సైజులకి సరిపోయేలాగా వేసేస్తారు వాళ్ళు. ఇప్పుడు సైడ్స్ అయితే తనకి చాలా హెవీ వర్క్ ఉంది, అమ్మాయి సన్నంగా ఉంది కాబట్టి ఈ పూసలన్నీ అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి. నేనేం చేస్తాను తెలుసా, ఇందులో నుంచి ఒక్క పూసను కూడా తీయనండి. అదే ఇప్పుడు మనం ఇవి కట్ చేస్తూ తీసామనుకోండి, తర్వాత పెళ్లి కూతురు లావైందనుకో ఆ బ్లౌజ్ తర్వాత ఇప్పినప్పుడు అస్సలు బాగోదు. నేను అందుకే అసలు సైడ్స్ అనేవి అస్సలు పోకుండా నా దగ్గర చాలా మంచి టిప్ అయితే ఉందండి. అందుకే నేను పెళ్లి బట్టలు అసలు చాలా కుట్టాను. నన్ను ఎక్కడున్నా పెళ్లి బట్టలు అయితే వదిలిపెట్టరు. ఆ టిప్ మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి, షేర్ చేసి. చాలా సింపుల్. అందుకే నేను ఇవన్నీ మేనేజ్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్గా హెవీ ఉన్న బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటా, హెవీ ఉన్నవన్నీ కుడతా. లాస్ట్కి సింపుల్ పైపింగ్ వేసేవి నార్మల్ డిజైన్ పెట్టి ఉంటాయి చూసారా, అవి లాస్ట్లో స్టిచ్ చేస్తా. ఫస్ట్ అయితే హెవీవన్నీ అవ్వగొడతాను అనమాట. ఇలాంటి మంచి మంచి టిప్స్ మీరు కూడా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని వెంటనే ఫాలో చేసేసేయండి. టిప్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ అండి. లైక్